ఇజ్రాయెల్ వార్, అలాగే ఇజ్రాయెల్ మీద వార్, ఈ వ్యవహారాలకు సంబంధించి పార్థసారథి గారు, పొట్లూరు గారికి సంబంధించిన కథనం ఒకటి, లేటెస్ట్ కథనం చూద్దాం. 4వ వెర్షన్. ఇజ్రాయెల్ తాను ఎంత శక్తివంతమైందో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇరాన్ హౌతీల డ్రోన్ దాడి తర్వాత కొంచెం సమయం తీసుకుని ఇజ్రాయెల్ బేకర్ దాడి చేసింది యెమెన్ మీద. యెమెన్లోని సముద్ర తీరంలో ఉన్న పోర్టు నగరం అల్ హోదేయాని నేలమట్టం చేసింది. ఆపరేషన్ యుద్ ఆరుకా ఇజ్రాయెల్ పెట్టిన పేరు. యద్ ఆరుకా అంటే లాంగ్ ఆర్మ్. ఆపరేషన్ యద్ ఆరుకా 1900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు యెమెన్ మీద దాడి చేసి సురక్షితంగా వెనక్కి వెళ్ళాయి. విధ్వంసం ఎలా ఉంది? హౌతీ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న అల్ హోదేయా రేవు పట్టణంని నామరూపాలు లేకుండా చేసింది ఇజ్రాయెల్. అల్ హోదేయా పోర్ట్ అనేది హౌతీ ఉగ్ర గ్రూపుకి గుండె లాంటిది. ఏవే విధ్వంసమైనవి అంటే పోర్ట్లో ఉన్న క్రూడ్ ఆయిల్ డిపోలు, పోర్టుకున్న ముడి చమురు శుద్ధి చేసే రిఫైనరీ, శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్, ఇతర బై ప్రొడక్ట్స్ నిల్వలు, ఇరాన్ సరఫరా చేసిన ఆయుధ నిల్వలు ఉన్న డిపోలు, ఇరాన్ సరఫరా చేసిన రసాయన ఆయుధ నిల్వలు, ఆహార నిల్వలు, మందులుంచిన కోల్డ్ స్టోరేజ్, ఇరాన్ సరఫరా చేసిన స్పీడ్ బోట్లు, అల్ సలీఫ్ మరియు రస్ కతీబ్ అనే 2 విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు, పోర్టుకు ఆనుకున్న ఉన్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంటు. దీని మీద వెస్టర్న్ డిఫెన్స్ నిపుణులు ఏమంటారంటే ఇది కాంప్లెక్స్ అటాక్. కాంప్లెక్స్ అటాక్ అంటే చాలా రకాల ఆయుధాలను ఒకేసారి ప్రయోగించి విధ్వంసం సృష్టించేందుకు వాడతారు. కొన్ని బాంబులు మొదట ప్రయోగించి అవి పేలుతున్న సమయంలో మరో రకం బాంబులు ప్రయోగిస్తారు. అంటే మొదటి బాంబు పేలుళ్లతో కలిసి రెండో రౌండ్లో ప్రయోగించే బాంబులు మొదటి దానిలోనే కలిసిపోయి ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ తీవ్రతతో విధ్వంసం సృష్టిస్తాయి. ఇదే అనమాట ప్రధానమైనటువంటి. ఒకే ఆపరేషన్తో మొత్తం పోర్టు నాశనం చేయడం కష్టం, కానీ ఇజ్రాయెల్ ఆ మిషన్ ఇంపాసిబుల్ని పాజిబుల్ చేసింది. నేను గతంలో చెప్పాను కదా, అమెరికా బ్రిటన్లు కలిసి దాడులు చేసిన ఉపయోగం లేకపోయింది అని. కానీ ఇజ్రాయెల్ ఒకే ఒక్క యద్ ఆరుకా ఆపరేషన్తో ఎర్ర సముద్రంలో గత 6 నెలలుగా కొనసాగుతున్న అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఒకే ఒక్క ఇజ్రాయెల్ పౌరుని చంపినందుకు హౌతీల వెన్ను విరిచేసింది ఇజ్రాయెల్. ఇక ఇప్పట్లో హౌతీలు కోలుకోలేరు. హౌతీలకు ఆదాయం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసి అమ్మడం మీద వస్తుంది. కోర్స్ ఆయిల్ ఉత్పత్తి చేసే రిగ్గులు యెమెన్ ప్రభుత్వానికి, కానీ తిరుగుబాటు చేసి ప్రభుత్వం నుండి బలవంతంగా లాక్కున్నారు హౌతీలు. ఇంధన్ రిఫైనరీని మళ్లీ నిర్మించడం వీలు కాదు. ఆయుధాలు, స్పీడ్ బోట్లు, ఆహార నిల్వలు, మందులు ఏవీ లేవు. ఇప్పుడు పవర్ ప్లాంట్లను కొత్తగా నిర్మించుకోవాలంటే చైనా సాయం చేయాలి, కానీ సౌదీతో సంబంధాలు జడగొట్టుకోవచ్చు చైనా. ఇరాన్ నుండి సరఫరా చేయడం కుదరదు, ఎందుకంటే సదరు రవాణా నౌక ఎర్ర సముద్రంలోకి రాగానే మాయమవుతుందన్నమాట. సో ఎక్కువ సంతోషించేది సౌదీ అరేబియా, దుబాయ్లు. అందుకే సౌదీ రాజు ఇజ్రాయెల్ F-35 తమ గగనతలాన్ని వాడుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఇజ్రాయెల్ని రెచ్చగొట్టకూడదు. ఇజ్రాయెల్ ప్రతిస్పందించడం ఆలస్యం అవుతుంది అంటే దాని అర్థం చేత కాకపోవడం కాదు, సమూలంగా శాశ్వతంగా నాశనం చేయడానికి కావాల్సిన వ్యూహం రచిస్తోంది అని అర్థం. ఇది కీలకమైనటువంటి అంశం.